వస్తారులా ఇంకెవరు తిరుపతి ఎంకననే మరి రోజుకు 3 కోట్ల దాకా ఎనకేస్తాడు. రోజుకు లక్షల మంది భక్తులు వస్తారు. వచ్చిన వాళ్ళంతా నిలువు దోపిడించుకుంటారు. ఎంకన్న కొండ మీద ఎప్పుడు కాసులు కలగలే. చిన్నగా చిన్నగా తెలంగాణ దేవుళ్ళు కూడా ఎంకన్నకు పోటీ ఇచ్చేందుకు తయారైతున్నారు. పైసలు చూడాలంటే బ్యాంకులనే అనుకుంటాం, కానీ ఇప్పుడు బ్యాంకులను మించిపోయినాయి దేవుళ్ళ గుళ్ళు. తెలంగాణల పెద్ద పెద్ద గుళ్ళల్లా గల్లపెట్టెలు అలుగు వారుతున్నాయి. ఆమ్దానీలా యములాడ రాజన్న అందరికంటే ముంగటున్నాడు. ఈ ఏడాదిలా 110 కోట్లు సంపాదించి రికార్డు కొట్టేస్తాడని ఆఫీసర్లు చెప్తున్నా ముచ్చట. రెండో జాగల యాదాద్రి నరసన్న ఉన్నాడు. ఏం తక్కువ 80 కోట్లకు సూటు పెట్టిండట. ఇక భద్రాద్రి రామయ్య 24 కోట్లు, బాసర సరస్వతమ్మ 16 కోట్లు, కొండగట్టు అంజన్న 14 కోట్లు, కొమరెల్లి మల్లన్నకు 9 కోట్ల ఆమ్దాని పక్కా అంటుండ్రు. దినాం గుళ్ళకొస్తున్న భక్తులు భక్తితోటి తీర్చుకుంటున్న మొక్కులను బట్టి ఈ లెక్కలు కట్టిండట మన ఆఫీసర్లు. ఈ నడుమ ఏ దేవుని గల్లెపెట్టే లెక్క పెట్టినా తాపకింత ఎక్కువ పైసలు పడబట్టే. ఒక్కొక్క గుడికాడ 100 మంది లెక్క పెట్టినా 2-3 రోజులు పడుతుంది. ఇప్పుడే కోట్లు వస్తున్నాయంటే ఇక యాదాద్రి భద్రాద్రి యములాడ గుళ్ళు పెద్ద గట్టినాక దేవుళ్ళ ఆమ్దాని డబుల్ అవుడైతే ఖాయం.